మీడియాకు స్వాగతం. ఎమ్మెల్సీ ఎన్నికలు వేల మద్యం అమ్మకాలలో 3 పార్టీల వారు వాటాదారులే. ఏలూరు జిల్లా, ఉంగుటూరు నియోజకవర్గం, నారాయణపురం వంతెన సమీపంలో ఎమ్మెల్సీ ఎన్నికలు కోడ్ సందర్భంగా అధికారులు సీల్ వేసిన మద్యం షాప్ పక్కనే అధిక మొత్తంలో మద్యం కేసులు ఉంచి అధిక రేట్లకు అమ్మకాలు సాగిస్తున్న నేపథ్యంలో బుధవారం రాత్రి ఎన్నికల స్పెషల్ స్క్వాడ్ అధికార బృందాలు మెరుపు దాడులు చేసి కొందరిని అదుపులోకి తీసుకుని సుమారు 708 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న వ్యవహారంలో అధికార కూటమి ప్రభుత్వంలోని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నేతలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కలిసి కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. ఈ దాడులలో కీలక పాత్ర పోషించిన అధికారులపై 3 పార్టీలకు చెందిన రాజకీయ నేతలు తీవ్ర ఒత్తిడి తెచ్చి కేసులు లేకుండా మేనేజ్ చేసి బయటపడాలని చేసిన నేపథ్యంలో వారు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మొత్తం మద్యం కేసులను భీమడోలు ఎక్సైజ్ అధికారులకు అప్పగించారని తెలిసింది. మద్యం అమ్మకాలులో అక్రమాలు చోటు చేసుకుంటే 5 లక్షలు జరిమానా విధిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా హెచ్చరించి 2 రోజులు కాకుండానే తమ్ముళ్లు సీల్ వేసిన మద్యం షాప్లో ఉండాల్సిన మద్యాన్ని బయటకు తెచ్చి బరి తెగించి అమ్ముతూ దొరికిపోవడంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, అధికారులు నిజాయితీగా విచారణ చేయాలని పలువురు కోరుతున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా. దయవుంచి మన కింగ్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కొందరితో చేయించండి. ధన్యవాదములు.